భగవద్గీత నాట్యశాస్త్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు. యునెస్కో ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా భారతదేశానికి ఒక శుభవార్త అందింది. సాంస్కృతిక పరిరక్షణలో భారత్కు ఉన్న శ్రద్ధాశక్తులు ఎంతటిదో ఇది ప్రపంచానికి చాటుతుంది. నిజానికి ఇంతకు మించి భారత్ గర్వించేది ఏమీ ఉండదు. భగవద్గీతను ఇవాళ ఎవరో గుర్తించి గొప్ప గ్రంథంగా సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. భగవద్గీతతో పాటు భరతుడి నాట్యశాస్త్రం కూడా గౌరవాన్ని పొందటం గర్వించదగినదే. మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో, అంటే జ్ఞాపకాల పుస్తకం అనుకోవచ్చు, ప్రపంచ అదే అంటే గుర్తింపు పొందినటువంటి ప్రపంచంలో, అలాంటి మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో ఈ 2 పుస్తకాలు చోటు దక్కించుకున్నాయి. యునెస్కోకు చెందిన ఈ రిజిస్టర్లో ప్రపంచ స్థాయి వారసత్వ చిహ్నాలను నమోదు చేస్తారు. దీనితో యునెస్కో గుర్తింపు పొందిన భారతీయ వారసత్వ చిహ్నాల సంఖ్య, అంటే గ్రంథాలు కానీ మిగతాయి కానీ, ఆ సంఖ్య 14కి చేరింది. అంటే ఇంతకుముందు 12కి అలాంటి గుర్తింపు ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా గొప్పయని. ఇప్పుడు ఈ 2 కూడా చేరి 14 అయింది. అంటే అంతకుముందు 12కి ఇచ్చారనమాట. యునెస్కో మెమరీ రిజిస్టర్లో మన 2 మహాగ్రంథాలకు చోటు లభించటం ఎంతో గర్వించదగినదని ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఇంతకు క్రితం గౌరవం పొందిన వాటిని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. 1. సిద్ధ ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన తాళపత్రాలకు 1997లో ఈ గౌరవం దక్కింది. చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్లో ఈ పత్రాలు ఉన్నాయి. ఏది ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన తాళపత్రాలు. ఇక 2వది ఏంటంటే శివరాత ప్రతులు. ఇవి పుదుచ్చేరిలో ఉన్నాయి. శైవం సిద్ధ వైద్యం భక్తి గీతాలు ఉన్న ఈ పత్రాలకు 2005లో ఈ గౌరవం దక్కింది. ఇక 3వది ఋగ్వేద తాళపత్రాలు. 10,500 పైగా మంత్రాలు ఉన్న పత్రాలు ఇవి. భారతీయ తత్వశాస్త్రానికి మూలాలే ఇవి అన్నీ. వీటికి 2007లో గుర్తింపు వచ్చింది, యునెస్కో గుర్తింపు. ఇక 4వది తరీక్ ఏ ఖాండాన్ ఏ జిమురియా. వీటికి 2011లో గుర్తింపు వచ్చింది. అంటే అక్బర్ కాలంలో పర్షియా భాషలో రాసిన పత్రాలు ఇవి. తైమూర్ మొఘల్ వంశాల పరంపర ఇవి చెప్తాయి అన్నమాట. ఇక 5వది విమల ప్రభ. ఇది 11వ శతాబ్దం నాటి బౌద్ధ గ్రంథం. తంత్రము, ఖగోళ శాస్త్రము, భారతీయ తత్వశాస్త్రం గురించి ఇందులో ఉంది. దీనికి కూడా 2011లోనే గుర్తింపు ఇచ్చారు. ఇక 6వది శాంతినాథ చరిత్ర. ఇది జైనంలోని 16వ తీర్థంకరుడు గురించి సచిత్రంగా వివరించే గ్రంథం. 1396లో దీని రచన ఆరంభమైంది. 2013లో దీనిని యునెస్కో రిజిస్టర్లో చేర్చారన్నాడు. ఇప్పుడు 1396లో ఇది తయారైంది. 2013లో దీనికి గుర్తింపించారు. ఇక 7వది గిల్గిత్ రాతప్రతులు. కాశ్మీర్లో వీటిని కనుగొన్నారు. ఇవి బిర్బ్ చెట్ల బెరడుతో చేసిన పత్రాలపై రాసి ఉన్నాయి. ఆసియాలోని చాలా బౌద్ధ సాంప్రదాయాల వివరాలు ఉన్నాయి. దీనికి 2017లో గుర్తింపు లభించింది. మిగతా ఇదే ఇక్కడ తెలపలేదు. ఎప్పుడైనా మళ్ళీ వస్తే అవకాశం తెలుసుకుందాం. స్వస్తి. అంటే మొత్తం 14 విషయాల్లో మనకి అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ నుండి యునెస్కో అంటే ఆ సంస్థ మొత్తం ప్రపంచంలో ఉన్న గొప్పవాటినటిని తీసుకుని సేకరించి అందులో మళ్ళీ గుర్తింపు కొన్నిటికి ఇస్తుంది అనమాట. అలా గుర్తింపు ఇచ్చింది ఇక్కడ భగవద్గీతకి, నాట్యశాస్త్రానికి. స్వస్తి.